హంలో హెచ్చనగా హూణులు, ఎమ్మనగా మైత్రిక, ఇంకో ఎమ్మనగా మౌఖరి వంశం. అలాగే గవర్నర్లో గా అనగా గౌడ వంశం, వా అనగా వర్మ వంశం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన గుప్తుల అనంతరం రాజవంశాల యొక్క వరుస క్రమం గురించి ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో ట్రిక్ ద్వారా గుప్తుల వరకు తెలుసుకున్నాం. అందులో 13 రాజవంశాలు, ఇందులో 11 రాజవంశాలు, మొత్తం 24 రాజవంశాల యొక్క వరుస క్రమం 2 లైన్స్ గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుంది. అయితే గుప్తానంతర రాజ్యాల యొక్క ట్రిక్ ఏంటో చూద్దాం. గవర్నర్ పుష్యభూతి పాప, రాను అన్నది రాజస్థాన్. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. హెచ్చనగా హూణులు, ఎమ్మనగా మైత్రిక వంశం, ఇంకొక ఎమ్మనగా మౌఖరి వంశం. గవర్నర్లో గా అనగా గౌడ, వా అనగా వర్మ వంశం. అలాగే పుష్యభూతి అలాగే ఉంటుంది. పాప అనగా పశ్చిమ చాళుక్యులు, పల్లవులు. అలాగే రాను అన్నదిలో రా అనగా రాష్ట్రకూటులు, ను అనగా నవీన చోళులు, రాజస్థాన్ అనగా రాజపుత్రులు. అయితే ఈ రాజవంశాల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ పీడిఎఫ్ ఏమో మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం హూణుల గురించి తెలుసుకుందాం. వీరు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. వీరిలో సుప్రసిద్ధ నాయకుడు తొరమానుడు. ఇతని గురించి తెలుపు శాసనం మండసోర్ శాసనం. ఇతని గురించి తెలుపు గ్రంథం సియూకి. దీన్ని హుయాన్సాంగ్ రాశాడు. హూణుల దండయాత్రలను అణిచివేసింది స్కందగుప్తుడు. ఇతను గుప్త వంశానికి చెందినవాడు. నెక్స్ట్ వంశం మైత్రిక వంశం. వీరి యొక్క రాజధాని వల్లభి. రాజ్య స్థాపకుడు భట్టారకుడు. సుప్రసిద్ధ రాజు శీలాదిత్యుడు. నెక్స్ట్ రాజవంశం మౌఖరి. వీరి యొక్క రాజధాని కనౌజ్. వీరిలో మొదటి రాజు యజ్ఞవర్మన్, చివరి రాజు గృహవర్మన్. ఇతను హర్షవర్ధనుని సోదరి అయిన రాజశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వంశం గౌడ వంశం. వీరి యొక్క రాజధాని బెంగాల్. వీరి యొక్క రాజస్థాపకుడు గౌడ శశాంకుడు. నెక్స్ట్ వంశం వర్మ వంశం. వీరి యొక్క రాజధాని కామరూప. ఇది ప్రజెంట్ అస్సాంలో కలదు. వీరి యొక్క రాజస్థాపకుడు పుష్యవర్మ. వీరిలో చివరి రాజు భాస్కరవర్మ. భాస్కరవర్మను లార్డ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్ వంశం వచ్చేసి పుష్యభూతి వంశం. వీరి యొక్క రాజధాని స్థానేశ్వర్, కనౌజ్. వీరి యొక్క మూల పురుషుడు ఆదిత్యవర్ధనుడు. ఈ వంశంలో గొప్పవాడు హర్షవర్ధనుడు. ఇతని యొక్క బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర, పరమభట్టారక. ఇతను ముస్లిం పూర్వయుగపు చివరి గొప్ప చక్రవర్తి. హర్షుని శాసనాలు సోనేపట్, మధుబన్, బన్సికేర. ఇతని యొక్క రచనలు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక, పార్వతీ పరిణయం. నెక్స్ట్ వంశం పశ్చిమ చాళుక్యులు. వీరి యొక్క వంశస్థాపకుడు జయసింహ వల్లభుడు. వీరి యొక్క రాజధాని బాదామి లేదా వాతాపి. వీరియో చివరి రాజు రెండవ కీర్తివర్మ. వీరి యొక్క ప్రధాన శాసనం ఐహోల్ శాసనం. నెక్స్ట్ రాజవంశం పల్లవులు. వీరి యొక్క రాజధాని కంచి. వీరి యొక్క వంశస్థాపకుడు సింహ విష్ణువు. వీరిలో గొప్పవాడు మొదటి నరసింహవర్మ. ఇతను మహాబలిపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. రెండవ నరసింహవర్మ కంచిలో కైలాసనాథాలయాన్ని కట్టించాడు. వీరిలో చివరివాడు అపరాజిత వర్మ. నెక్స్ట్ రాజవంశం రాష్ట్రకూటులు. వీరి యొక్క రాజధాని మన్నెకేట, ఎల్లోరా. వీరి వంశం యొక్క మూల పురుషుడు ఇంద్రవర్మ. ఈ వంశం యొక్క రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడు. ఇతను ఎల్లోరా గుహలోని దశావతార గుహాలయాన్ని నిర్మించాడు. ఇందులో గొప్పవాడు అమోఘవర్షుడు. కవి రాజమార్గం రచించాడు. ఇందులో చివరివాడు రెండవ కర్కరాజు. 1వ కృష్ణుడు ఎల్లోరాలోని 16వ గుహాలయంలో భూకైలాస ఆలయం, కైలాస దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ వంశం వచ్చేసి నవీన చోళులు. ఈ వంశం యొక్క స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ వంశానికి చెందిన మొదటి పరాంతక చోళుడు ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు. ఈ వంశానికి చెందిన మొదటి రాజరాజు తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ వంశం యొక్క చివరివాడు 3వ రాజేంద్రుడు. చివరికి పాండ్యులు చోళ చాళుక్య వంశాన్ని అంతం చేశారు. రాజపుత్రులలో స్వదేశీ, విదేశీ అని 2 రకాలుగా ఉంటారు. అగ్నికుల రాజపుత్రులు అనగా విదేశీయులు. వీరిలో చౌహానులు, గుర్జర ప్రతిహారులు, పరమారులు, సోలంకిలు ఉంటారు.
అగ్నికుల రాజపుత్రుల్ని స్వదేశీ రాజపుత్రులు అంటారు. వీరిలో కాళ్ళచూరి వంశం, చందేల వంశం, గాద్వాలుల వంశం, రాథోడ్ల వంశం ఉంటుంది.